భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో 2023 జిహెచ్ఎంసీ 2020 మేనిఫెస్టోలో అధ్యక్ష మెట్రో కారిడార్కి నిధులు ఇస్తామని చెప్పి మెన్షన్ చేసిరు అధ్యక్ష. ఇది వారి మేనిఫెస్టోనే అధ్యక్ష. మెట్రోకి సంబంధించి మెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు. దానితో పాటు ఏదైతే సంబంధించి సుమారు వారి 2014 మేనిఫెస్టోలో 346 హామీలు ఉన్నాయి అధ్యక్ష. 2014 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 346 హామీస్ ఉండే అధ్యక్ష. అందులో ఇప్పటిదాకా 14కి మొదలు పెడితే ఇప్పటిదాకా అందులో కేవలం 117 మట్టుకే అమలవుతున్నాయి అధ్యక్ష. ఓన్లీ 117. ఈరోజు 14 నెలల మా పరిపాలనలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో, ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో గర్వంగా నేను చెప్తున్న అధ్యక్ష, 5 హామీలను ఈరోజు అమలు చేసి తగిన హామీలను కూడా 100% అమలు చేసి తీర్థమని ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఈరోజు ఏదైతే ప్రజాభవన్లో కానీ, సెక్రటేరియట్లో కానీ, మంత్రులు కానీ, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు భరోసాని కల్పిస్తున్నాం. అవును, 2-3 విషయాలలో రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయాల్లో కానీ ఏ కళతోటి కాంక్షతోటి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటితోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు నీళ్ల పేరుట కాళేశ్వరం మనం చూసాం అధ్యక్ష, స్కామ్ అయిపోయింది. నిధులు ఏదైతే సంబంధించి తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఊరుకపోయి 7 లక్షల పైన తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అధ్యక్ష. నియామకాల సంగతి మాట్లాడుకుంటే గత 10 ఏళ్లలో పేపర్ లీకులు తప్ప ఏ నియామకాలు జరిగినో జరగలేదో అది తెలంగాణ ప్రజలందరూ గమనించే ఈరోజు ఈ రకమైన తీర్పు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి అటు భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మనం మాట్లాడాలి. అస్తిత్వాల గురించి మాట్లాడితే మేము కూడా విమర్శించాలి వస్తుంది అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుని పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. ఈరోజు సరే వారి రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని బీఆర్ఎస్గా మార్చారు. నాకు కూడా అనిపిస్తుంది, అరే తెలంగాణ పేరు పెట్టుకొని వచ్చి ఈరోజు తెలంగాణ పదాన్ని తీసేసిరని అనిపిస్తుంది. సరే, అది వారి వ్యక్తిగతం, వారి పార్టీ ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు నేను ఇంతకుముందే చూసిన ఏదైతే గౌరవించి మనం తెలంగాణ గానాన్ని పెట్టుకుంటే ఆ పాట ఎవరు వాడిరు అని మాట్లాడుతారు. ఏదైతే సంబంధించి వాస్తవానికి వారు చెయ్యలేనిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిందనే దాన్ని మనం గొప్పగా గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఎందుకు మాట్లాడారంటే నేను కూడా అడగాల్సి వస్తుంది. మరి తెలంగాణతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఆ తెలంగాణ పదాన్ని తీసేసి మరి తెలంగాణను అగౌరవపరిచిరని నాకు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. కానీ వారి వ్యక్తిగత అభిప్రాయం, వారి పార్టీ నిర్ణయం కాబట్టి నేను అంశాలకు పోతలేను అధ్యక్ష. దానితో పాటు ఈరోజు చాలా స్పష్టంగా 12 ఏదైతే 11 ఏళ్ళ పైచీలకు భారతీయ జనతా పార్టీ పరిపాలన కానీ, 14 నెలల ప్రజాప్రభుత్వ పరిపాలన కానీ మేమిచ్చిన ప్రతి హామీని కూడా ఏదన్నా ప్రతి ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు, గ్రామ స్థాయిలో ఎవరికి కూడా మిస్ అవ్వద్దని చెప్పని అవును 3-4 సార్లు మేము పెట్టినాము. 3-4 సార్లు ఏదైతే వారికి సంబంధించి రిపోర్ట్ తెప్పించుకున్నాము. ఎక్కడన్నా ఒకరిద్దరు మిస్ అయిపోతారేమో, అర్హత పొందిన వాళ్ళు మిస్ అవుతారేమో, లేదా అప్లై చేసడంలో ఆన్లైన్లో తప్పులు జరిగినాయేమో, లేదా ఏదైనా అధికారి పొరపాటు వల్ల ఎవరికన్నా ఆ స్కీమ్ లబ్ధి చేకూర్చేదని చెప్పని మళ్ళీ ఒకసారి గ్రామ సభలు పెట్టి ఏదైతే ప్రజాప్రభుత్వం కదా అధ్యక్ష, గ్రామ సభలు పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి అభిప్రాయం తీసుకోవాల్సింది. ఏదైతే 10 ఏళ్ళుగా ఒక్కసారి గ్రామ సభల్ని నిర్వహించలే, ఈరోజు మేము గ్రామ సభల్ని నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తే కూడా ఎన్నిసార్లు సేకరిస్తారు, దేనికి సేకరిస్తారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి విమర్శలు అనేటివి సరికాదు అధ్యక్ష. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది, ఎవరికైనా రాకపోయినా ప్రశ్నించాలి, అడగాలి, అడిగిన దాన్ని కూడా ఆ యొక్క లిస్టులో చేర్చాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంది కాబట్టి గ్రామ సభలను ఏర్పాటు చేశారు. ఇంతకుముందే ఒక విషయం పైన ఏదైతే నిజామాబాద్ సభ్యురాలు కవితక్క గారు మాట్లాడుతూ దాశరథి శత జయంతి ఉత్సవాలను జరుపుతలేరు అని చెప్పి వారు మాట్లాడారు అధ్యక్ష. అంటే నాకు తెలుసు కూడా నేను జస్ట్ చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే దాశరథి శత జయంతి తెలంగాణ సాహిత్య అకాడమీ గత 6 నెలలుగా ప్రతి వారం నిర్వహిస్తుంది అధ్యక్ష. ఇప్పటికీ 18 ఆన్లైన్ ఏదైతే ఉపన్యాసాల పరంపర నడిపిస్తుంది. ఇంకా జూలై దాకా కూడా ఇది కొనసాగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మనం చట్టసభల్లో మాట్లాడినప్పుడు సభ్యులుగా వాస్తవాలు ఏంది, జరిగేదాన్ని జరగట్లేదని చెప్పి తెలుసుకోకుండా మనం మాట్లాడడం అనేది సరికాదు అధ్యక్ష. అండ్ 100% ఈరోజు పార్టీలు ఏమని ఉండని ఉంది, ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము
కంకణబద్దులై మనం అందరం కూడా కలిసి నడవాలి, నడుం బిగించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ అవన్నిటినీ పక్కన పెట్టి కేవలము రాజకీయ పరంగా విమర్శలు చేస్తాము, రాజకీయ పరంగానే మేము మాట్లాడతాము అంటే అది సరికాదు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినట్టే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజల అధికారం కట్టబెట్టారు. తెలంగాణ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. వారికి కూడా మనకి నిధి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మన దగ్గర మెట్రోకి నిధులు శాంక్షన్ చేయాలి, మనకి రీజనల్ రింగ్ రోడ్కి నిధులు శాంక్షన్ చేయాలి, మన మూసీని మనం డెవలప్ చేసుకోనికి శాంక్షన్ చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీతో వచ్చి ఏదైతే సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడి నిధులు తీసుకొని వచ్చి మన రాష్ట్ర అభివృద్ధిలో మనం అందరం కూడా కంకణబద్దులై మనమంతా ఒకటే రాష్ట్ర అభివృద్ధి మన ప్రథమ లక్ష్యం అనే విధంగా ప్రవర్తించాలే తప్ప మేము ఆహ్వానించినా కూడా రాకుండా కేవలము సెక్రటేరియట్కి రండి మాట్లాడదాము, అంశాలపైన చర్చిద్దామంటే కూడా దాన్ని కూడా రాజకీయ పరంగానే ఏదైతే విమర్శలు అనుకొని చేస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష. దానితో పాటు బీసీ సంబంధించి పదే పదే ఈ సర్వే తప్పు, ఇది తప్పు, అది తప్పు అని చెప్పి అందరూ ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష, రాజకీయ విమర్శలు చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు బీసీ కులగణన కేవలము ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులో నేనో లేదా సంబంధించి మంత్రుల్లో ముఖ్యమంత్రి గారు చేసింది కాదు అధ్యక్ష. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు క్లస్టర్స్గా డివైడ్ చేసి ఎన్యూమరేటర్స్ని ఏర్పాటు చేసి కలెక్టర్ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే కింద క్షేత్రస్థాయిలో ఉన్న టీచర్ వరకు అందరు కూడా దీంట్లో కంకణబద్దులై చిత్తశుద్ధితోటి పనిచేసి ఒక డేటాని క్రోడీకరించి ఆ డేటాని తీసుకొని వచ్చి దాన్ని ప్రాపర్గా ఒకటికి 10 సార్లు వెరిఫై చేసి దాన్ని ఈరోజు బయట పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఫస్ట్ మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ వాజ్ డన్ బై ఇందిరా గాంధీ. ఆ రోజు కూడా అద్వానీ గారు భారతీయ జనతా పార్టీ దీనిపైన విమర్శలు చేసింది.